సాటి మనిషికి సాయం చేయడమే సనాతన ధర్మం. నలుగురి మేలు తలచి చేసే ఏ పనైనా సనాతన ధర్మమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. సేవా మార్గం, భక్తి మార్గంలో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతున్న శ్రీ శంకర గురూజీ చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకుని వారికి వైద్యమందించి సొంతవారి చెంతకు చేర్చుతూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా హరినాయక్ అనే వృద్ధుడిని సొంతవారి చెంతకు చేర్చారు. పూర్తి వివరాలలోకి వెళితే 2 ఏళ్ల క్రితం మతిస్థిమితం సరిగా లేని దిక్కులేని స్థితిలో ఉన్న హరినాయక్ అనే పెద్దాయనను గుర్తించిన సికింద్రాబాద్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీ శంకర గురూజీ సూచనలతో హరినాయక్కు వైద్యమందించగా మానసికంగా కోలుకుని తన కుటుంబ సభ్యుల వివరాలు, సొంత ఊరు నిజామాబాద్ అని చెప్పగా ఇంటికి తీసుకువెళ్లి అప్పగించమని శ్రీ శంకర గురూజీ ఆదేశించడంతో ఆశ్రమ సిబ్బంది హరినాయక్ను తీసుకుని నిజామాబాద్ బయలుదేరారు. మార్గం మధ్యలో సిబ్బంది కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి అడ్రస్సు చెప్పమని మరోసారి అడిగితే వృద్ధాప్యంతో వచ్చిన మతిమరుపు కారణంగా చిరునామా సరిగా చెప్పలేకపోయినా అన్న కొడుకులలో ఒక కొడుకు ట్రాఫిక్ పోలీస్ రమేష్ అని చెప్పడంతో సిబ్బంది నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. నీ పేరేం పేరు? ఏ ఊరు మీది? నిజామాబాద్. నిజామాబాద్లో ఎవరున్నారు? అన్న కొడుకులు. అన్న కొడుకుల పేరు ఏం పేరు? విజయకృష్ణ, ఒకడు ట్రాఫిక్ పోలీస్ రమేష్. పెద్దాయన పేరు ఏం పేరు? పెద్దోడు మురళి. ఏం పని చేస్తాడు? డాక్టర్ అయ్యాడు. మీ అన్నయ్య ఏడు ఉంటాడు? అట్లా నడిపిస్తాడు. అక్కడే విధులలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ కోటేశ్వరరావు గారిని కలిసి ఆశ్రమ సిబ్బంది వివరాలు చెప్పడంతో ట్రాఫిక్ పోలీస్ రమేష్ని పిలిపించగా హరినాయక్ అన్న కొడుకుని గుర్తుపట్టాడు. ట్రాఫిక్ పోలీస్ రమేష్. రమేషా, ఏమైతాడు నీకు? కొడుకు అవుతాడా? అలాగే మరో కొడుకు ఆటో డ్రైవర్ శ్రీనుని పిలిపించగా అతనిని కూడా గుర్తుపట్టాడు. చూడు, సీనా. బిడ్డల్ని చూసిన సంతోషంతో హరినాయక్ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం తప్పిపోయిన హరినాయక్ను ఎంతో కష్టపడి అప్పగించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీకి నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చౌటుప్పల్ శ్రీ శంకర్ గురూజీ గారికి పాదాభివందనం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నుంచి హరినాయక్ గారని గత 4 ఇయర్స్ నుంచి మిస్సింగ్ ఉన్నారు. 2 ఇయర్స్ కింద సికింద్రాబాద్లో పోలీసు వాళ్ళు అడ్రస్ చెప్పలేకపోతే తీసుకెళ్ళి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. 1 వారం నుంచి మా కొడుకు పేరు రమేష్, నిజామాబాద్ ట్రాఫిక్లో పనిచేస్తాడు. వాళ్ళ అన్న పేరు సీను, ఇంకో అన్న పేరు మురళి, వాళ్ళ రమేష్ గారు వాళ్ళ నాన్న పేరు శంకర్ నాయక్ అని చెప్పడం జరిగింది. 1 వీక్ నుంచి చెప్తా ఉంటే వాళ్ళు అమ్మా నాన్న అనాథాశ్రమం నుంచి ఒక మారుతి వ్యాన్ తీసుకొని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ట్రాఫిక్ పోలీస్ తరఫున, మా నిజామాబాద్ జిల్లా పోలీస్ తరఫున శంకర్ గురూజీ గారికి కూడా తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళ టీం అందరికి కూడా మరొకసారి మా అభినందనలు తెలుపుతున్నాము. ఇలాంటి ఎవరికి కానీ జరగకూడదు, కానీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిజామాబాద్ వరకు చౌటుప్పల్ నుంచి తీసుకొని వచ్చారంటే వాళ్ళకి శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమానికి డొనేషన్ చేస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే హరినాయక్ అన్న కొడుకు ఆటో డ్రైవర్ శ్రీను మాట్లాడుతూ
మా బాబాయిని తీసుకువచ్చినందుకు శ్రీ శంకర గురూజీ మేలు ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. మా బాబాయ్ కోవిడ్లో పోయిండు, దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుంది. శ్రీ శంకర్ గురూజీ సార్ ధన్యవాదాలు, ఆయనకు పాదాభిధన్యవాదాలు. మా దగ్గరికి తీసుకొచ్చారు, నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడికి చేర్చారు, మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మతిస్థిమితం కోల్పోవడంతో ఇల్లు వదిలి అనేక ఇబ్బందులు పడి శ్రీ శంకర గురూజీ చొరవతో సొంతవారి చెంతకు చేరుకున్న హరినాయక్ ఇక నుండైనా సొంతవారితో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాము. ప్రజారక్షణతో పాటు మెరుగైన సమాజం కొరకు తమ వంతు పాత్ర పోషిస్తున్న నిజామాబాద్ పోలీసు యంత్రాంగానికి, అనాథుల సేవలో నేను సైతమంటూ తమ వంతు విరాళమందించిన ట్రాఫిక్ ఎస్ఐ కోటేశ్వరరావు గారికి శ్రీ శంకర గురూజీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.